బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పాలిటిక్స్ లో రాములమ్మ శకం ముగిసిందని రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటారా? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, ఎమ్మెల్సీ అయ్యాక ఒక్కసారి కూడా గాంధీ భవన్ కు రాకపోవడం వంటి విషయాలతో పార్టీకి తలనొప్పిగా మారింది విజయశాంతి. అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో ఇక విజయశాంతితో పని లేదు అనుకుంటుందో ఏంటో ఎమ్మెల్సీ స్థానం నుంచి పక్కకు తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఓ మంత్రి కోసం రాములమ్మను తప్పిస్తున్నారని మరో ఆరోపణలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. రాములమ్మగా పాపులర్ అయిన విజయశాంతి సినిమాల్లో క్లిక్ అయినట్లు పాలిటిక్స్ కలిసి రావట్లేదు ఆమెకు. తెలంగాణ ఉద్యమ సమయంలో సొంత పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినటువంటి విజయశాంతి తర్వాత దాన్ని గులాబీ పార్టీలో విలీనం చేసి అప్పట్లో టీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు. తన స్పీచ్లతో పంచ్ డైలాగులు వినిపిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో పార్టీలు మారి చివరకు హస్తం నీడకు చేరి ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోగలిగారు. ఎమ్మెల్సీ పదవి వరించిన నాటి నుంచి కూడా ఆమె సైలెంట్గానే ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రెస్టీజియస్గా తీసుకొని పావులు కదుపుతున్నప్పటికీ రాములమ్మ ఎక్కడా కనిపించడం లేదు. కాంగ్రెస్లో చేరినప్పుడు బాధ్యతలు ఇస్తే కదా పని చేయాలనిపిస్తుంది అన్న ఆ లేడీ అమితాబ్ ఇకపైన ఏదైనా పదవిని ఆశిస్తున్నారా? మాజీ ఎంపీ ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. రాష్ట్ర సాధన కోసం పార్టీని అప్పటి టీఆర్ఎస్లో విలీనం చేశారు. కేసీఆర్కు దేవుడిచ్చిన చెల్లెలు అనిపించుకున్న ఆమె ఆ పార్టీ నుంచి మొదటిసారిగా మెదక్ ఎంపీగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అఫ్కోర్స్ అదే మొదటిసారి, చివరిసారి అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత గులాబీ పార్టీలో అనేక అవమానాలు భరించి చివరకు బయటకు వచ్చారు. అదెలా ఉన్నా రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ అనిపించుకున్న రాములమ్మ ఆ ఇమేజ్తోనే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ ఏమో కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయ్యాక కూడా ఆమె సైలెంట్గా ఉండటం పైన రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే 2 నెలల ముందు రాములమ్మ కమలం పార్టీ విడిచి మరోసారి హస్తం గుడికి చేరారు. స్టార్ క్యాంపెయినర్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా కనిపించలేదు. కనీసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైన కూడా మాట్లాడలేదు. ఏదైతే ప్రతిపక్షాల విమర్శలపైన కూడా ఆమె కౌంటర్లు ఇవ్వలేదు. అయితే ఎలా చక్రం తిప్పారో, రాజకీయాల్లో ఇక ఆమె పని అయిపోయిందంటున్న టైంలో ఎవరి ఆశీస్సులు దక్కాయో కానీ సడన్గా ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ అయ్యారు. ఆ సమయంలో ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు, పార్టీకి దూరంగా ఉన్నారెందుకని అడిగితే మనకంటూ ఏవైనా బాధ్యతలు అప్పగిస్తే కదా పని చేయడానికి అని డైలాగులు కొట్టారు. ఇప్పుడు తనకు పార్టీ బాధ్యత ఇచ్చింది కాబట్టి బాధ్యతగా పని చేస్తామని చెప్పుకోవచ్చారు. వాస్తవానికి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినప్పుడు కాంగ్రెస్లోనే అనేక విమర్శలు వచ్చాయి. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 2017 నుంచి పార్టీలో ఉన్నవారికే పదవులు అని ఆమె తీసుకువచ్చినటువంటి ఏదైతే ప్రకటించారో అదే మాట ప్రకారమే కార్యవర్గాల ఏర్పాటులో అదే లైనప్లో ఇక అది యొక్క ఫాలోయింగ్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రాములమ్మ 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి కమలం గూటికి వెళ్లారు. గులాబీ పార్టీలో మెదక్ ఎంపీగా గెలిచినటువంటి ఆమెను తర్వాత కేసీఆర్ పక్కన పెట్టడంతో కాంగ్రెస్ పంచకు చేరారు. తర్వాత కాషాయం కండువాను కప్పుకొని కేసీఆర్ని గద్దె దించడమే తన లక్ష్యమని, అది బీజేపీతోనే సాధ్యమని భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో అంత సీన్ లేదని తెలిసిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకేముంది, రాములమ్మ ఫ్లేట్ ఫిరాయించారు. యూటర్న్ తీసుకొని ఇక తిరిగి హస్తం నీడకు చేరారు. మరి ఆమెకు కాంగ్రెస్లో ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారన్న దానికి మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. పార్టీ కోసం పనిచేస్తున్న అనేక మంది సీనియర్లు ఉన్నా వారిని కాదని రాములమ్మని శాసనమండలికి ఎంపిక చేయడం పైన ఇప్పటికీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఎలాగలో పదవి దక్కించుకున్నారు సరే, పోనీ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత అయినా రాములమ్మ యాక్టివ్ అయ్యారా అంటే అది లేదు. ఎమ్మెల్సీ పదవి వరించిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు విజయశాంతి గట్టి కౌంటర్స్ ఇస్తారని అందరూ భావించారు. గులాబీ నేతలకు రాములమ్మ అయితే బరాబర్ కౌంటర్లు ఇస్తారని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. గులాబీలో ఎదుర్కొన్నటువంటి అవమానాలు గుర్తు చేసుకొనైనా ఆమె బదులు తీర్చుకుంటారనుకున్నారు. కేసీఆర్ను రాజకీయంగా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని టార్గెట్ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే ఆమె నోరు విప్పలేదు. ఆఖరికి బీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ కాంగ్రెస్ను టార్గెట్ చేసినా కూడా ఎమ్మెల్సీ రాములమ్మ తనకు సంబంధం లేనట్లుగా ఉండిపోవడం తీవ్ర విమర్శల పాలైంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత సర్కార్ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో మాత్రం ఆమె అటెండెన్స్ వేయించుకున్నారనే చెప్పుకోవాలి. ఇక బీసీ బిల్లును గవర్నర్ ఆమోదించి ఇక రాష్ట్రపతికి పంపించిన తరుణంలో కూడా బీసీ నాయకులు గవర్నర్కి ధన్యవాదాలు తెలపడానికి వెళ్లిన సమయంలో కూడా ఆమె కనిపించారు. అంతే పార్టీపై ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడం, ప్రభుత్వ పథకాల ప్రచారం వంటి వాటిలో ఆమె టచ్ మీ నాట్ అన్నట్లే వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు. కనీసం ఎమ్మెల్సీ పదవి వచ్చాకైనా ప్రతిపక్షాలపైన ఘాటు కామెంట్ చేస్తూ సర్కార్కి సపోర్ట్గా ఉంటారనుకుంటే అది లేదని ఇక దాంతోనే పార్టీ వర్గాలు రాములమ్మ ఎక్కడమ్మా అంటూ ఉన్నాయి. ఇక మరోవైపు ఎమ్మెల్సీ కాదు, విజయశాంతి పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పదవి వచ్చాకే మౌనం వీడతారేమో అని రాములమ్మ ఆశలపైన సెటైర్లు వినిపిస్తూ ఉన్నాయి. రాములమ్మ విషయంలో హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నేతలను పక్కన పెట్టి ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసుకున్న వారికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై కాంగ్రెస్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విజయశాంతి ఉన్న బీసీ సామాజిక వర్గానికి రాష్ట్రంలో ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం, ఇతర సీనియర్ నేతల డిమాండ్లు, విజయశాంతి నిష్క్రియాత వల్ల ఆమెను పక్కన పెట్టినట్లుగా సమాచారం. మరోవైపు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ రాజకీయ భవిష్యత్తుకు డెడ్ లైన్ దగ్గర పడుతోందనే చెప్పుకోవాలి. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు, మరోవైపు చట్టసభ సభ్యత్వం, ఈ రెండింటి మధ్య ఆయన మంత్రి పదవి ఊగిసలాడుతోంది. రాజ్యాంగం ఆర్టికల్ 75 క్లాస్ 5 ప్రకారం ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండా మంత్రి అయినటువంటి వ్యక్తి 6 నెలల్లోపే ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. 2025 అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణం చేసినటువంటి అజారుద్దీన్ 30 ఏప్రిల్ 2026 నాటికి ఉభయ సభల్లో ఏదేని ఒక దానిలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే ఆ డెడ్ లైన్ ఏప్రిల్ చివరితో ముగిసిపోతోంది. దీంతో అజారుద్దీన్ ఫ్యూచర్ ఏంటి, ఇక ఇంతకు ఆయన మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనే సందిగ్ధం ఏర్పడుతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నికవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సుప్రీంకోర్టు పెండింగ్లో పెట్టింది. ఏప్రిల్ లోపు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉండదు. ఇక ఈ ఏడాది నవంబర్ వరకు కొత్తగా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. 2026 నవంబర్లో గోరేటి వెంకన్న, ఇక బసవరాజు సారయ్య, ఇక బొగ్గారపు, ఇక దయానంద్ పదవీ కాలం ముగుస్తోంది. కేవలం గవర్నర్ కోట మాత్రమే ఆయనకు ఉన్నటువంటి ఏకైక మార్గం. అజారుద్దీన్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తే సమస్య తీరిపోతుంది. కానీ తీర్పు ఆలస్యమైతే లేదా ప్రతికూలంగా వస్తే మాత్రం ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతిని తొలగించి అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరో ఆప్షన్పై గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరి చేత రాజీనామా చేయించి ఆ స్థానానికి అజారుద్దీన్ని పంపించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల బల్మూరి వెంకట్కు ప్రభుత్వ మండలిలో విప్గా అవకాశం కల్పించింది. దీంతో బల్మూరి రాజీనామా అంశాన్ని అధికారిక పార్టీ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఇక మహేష్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తూ ఉన్న పీసీసీ చీఫ్గా ఉన్నందున ఆయన చేత రాజీనామా చేయిస్తారా అనేది అనేక సందేహాలు నెలకొంటూ ఉన్నాయి.